ఆహా! ఏం మ్యాచ్ ఇది. చివరి బంతి వరకు ఉత్కంఠ. మా వోళ్ళైతే దుమ్ము దులిపేశారు. ఏంటి సంజయ్ భాయ్ అలా ఉన్నారు? సూపర్ ఓవర్ కదా, కొంచెం అటు ఇటు అవుద్దిలే. చూసారు కదా, డీసీని హోమ్ గ్రౌండ్ లో ఓడిద్దాం అనుకున్నారు. ఆర్ఆర్ ఓడిచ్చాం మేము. అటు ఇటు కాదు అక్షర్ పటేల్, అంతా మా జాగ్రత్తే. అంతా బానే అవుతుంది అనుకున్నాం. లాస్ట్ లో వాళ్ళు అలా సూపర్ ఓవర్ లో రన్అట్ అవుతారని అసలు అనుకోలేదు. అరే శాంసన్ భాయ్, నేను హాఫ్ సెంచరీ కొట్టిన లాభం లేకపోయింది. ఆఖర్లో స్టార్ గడేసిన బౌలింగ్ అలా రన్అట్ అవుతామని అసలు అనుకోలేదు. ఓన్లీ చేసేవాళ్ళు మా స్టార్ ఉన్నాడు కదా, ప్రజలు ఎలా బౌలింగ్ వేస్తాడో చూసావా? మామూలుగా బౌలింగ్ వేయడు మరి. స్టార్ కంటే మిస్టర్ స్టార్ కి నా హాఫ్ సెంచరీ కూడా వేస్ట్ అయిపోయింది. శాంసన్ బ్రో మధ్యలో బాగా ఆడాను కానీ చివరికి ఏమైంది, మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్ లో ఓడిపోయాం. టై అవ్వడం ఒక ఎత్తు అయితే సూపర్ ఓవర్ లో ఓడిపోవడం ఇంకొక ఎత్తు. రానా బ్రో, శాంసన్ బ్రో మిస్కమ్యూనికేషన్ అయింది బ్రో. రన్ తీసేటప్పుడు హట్మర్ గడేమో వచ్చేసాడు, నేను ఇంకా వెళ్ళలేదు, నేను రన్అట్. నేనేమో సెకండ్ రన్ తీద్దామని ట్రై చేయబోయి అవుట్ అయిపోయాను. అలా మన 2 వికెట్లు గాలి అయిపోయినాయి. చూసారు కదా మా డీసీ బౌలింగ్. సూపర్ ఓవర్ లో 2 రన్అట్, బౌండరీ కొట్టాలి మీరు. అసలు అలా రన్అట్ అయిపోయారు మా డీసీ దెబ్బకి. అలా అక్షర్ పటేల్ చూసావు కదా ఈ స్టెప్స్ అంటే ఏంటో. రాహుల్ భాయ్ ఒక బౌండరీ కొట్టాడు, నేనేమో 6 కొట్టి మొత్తం మ్యాచ్ అయితే ఫినిష్ చేశాను. ఈ మధ్య డీసీ మంచి క్లోజ్ మ్యాచ్ అయితే గెలుతుంది. చూసారు కదా, స్కూల్లో నేర్పిస్తారు ఏబిసి. సార్ కప్పు కొట్టేది డీసీ. అయినా నేను క్యాప్టెన్ అయ్యాకే డీసీ మధ్య క్లోజ్ మ్యాచ్లు బాగా గెలుతుంది. అంతా నా క్యాప్టెన్సీ మహిమ. అరే అలా ఏం కాదు అక్షర్ పటేల్ బ్రో, నేను అనుకుంటుంటే సంజు శాంసన్ అంటే ఏంటో చూపిస్తాను లాస్ట్ లో. నేను మ్యాచ్ లో లేక ఇలా అయిపోయిన పరిస్థితి. నేను ఉండింటే ఆర్ఆర్ అసలు ఓడిద్దినే కాదు. బ్యాటింగ్ అయితే బాగుంది, మా బౌలింగ్ అంత బాగాలేదు. లాస్ట్ లో సందీప్ బ్రో ఏటో అలా ఇస్తాడు బౌలింగ్. ఏమైంది సందీప్ బ్రో, ఏం చేస్తాను శాంసన్ బ్రో, ఒకసారి అలా వద్ది ఆర్క్ మాత్రం అదర్ కొడేసాడు బౌలింగ్. మొత్తానికి అయితే గెలిచింది మేమే. సూపర్ ఓవర్ అయితే మాకు కలిసి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ మా హోమ్ గ్రౌండ్ లో ఓడిచ్చాం.